అవయారని ఆవిడ మహావృద్ధురాలు. ఆవిడ విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తుంటే సుందరమూర్తి ఒక రాజుగారు వచ్చి, మేమిద్దరం కైలాసానికి వెడుతున్నాం, అవ్వ నువ్వు చాలా పెద్దదానివి, వయస్సులో నీరసంగా ఉంటావు కదా, మా దగ్గర పంచకళ్యాణి గుర్రం ఉంది, నువ్వు వస్తే నిన్ను కూడా ఎక్కించి తీసుకుపోతాం, వస్తావా అన్నారు. ఆవిడంది, నేను విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాను, నేను గబగబగబగబా పూజ చేయలేను, ప్రశాంతంగా పూజ చేసి వస్తాను, నా పూజ అయ్యే వరకు ఉంటే వస్తానని. ఆ వచ్చిన సుందరమూర్తి శారరాజు అన్నారు, నువ్వు పూజ చేసే వరకు మేము కూర్చోం, మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు వస్తే రాలేతే మానేయి అన్నారు. ఆవిడంది, నేను ప్రశాంతంగా పూజ చేసుకుని తప్ప రాను, మీరు వెళ్ళిపోండి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు పంచకళ్యాణి గుర్రం మీద. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ వినాయకుడి పాదాలు పట్టుకుని ఇచ్చింది. ఆ వచ్చిన సుందరమూర్తి చారరాజు పంచకళ్యాణి గుర్రాల మీద వెళ్ళిపోయారు. నన్ను ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు అని బాధపడుతుంటే విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే తొండం పెట్టి ఆ పెద్దావిడిని పట్టుకుని ఇలా తొండంతో పైకెత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. ఇంకా సుందరమూర్తి చారరాజు రాలేదు, ఈవిడేమో కైలాసానికి వెళ్ళిపోయింది. ఈవిడ వెళ్ళిపోయేటప్పటికీ ఈవిడ శంకరుడు ఇలా కూర్చుంటే ఆవిడ ఎదురుగుండా కూర్చుంది, అలా కూర్చోబెట్టాడు విఘ్నేశ్వరుడు. వీళ్ళిద్దరు వచ్చారు. వస్తూనే చూసి నువ్వెలా వచ్చావన్నారు. విఘ్నేశ్వరుడు ఏదో తొండం పెట్టి తీసుకొచ్చి దింపేశాడులే అని. అంతా బాగానే ఉంది కానీ అలా బొత్తిగా ఎదురుగుండా కూర్చున్నావేమిటి అవయార్, అలా కూర్చోకూడదు, పక్కకు కూర్చో అన్నారు. పెద్దదాన్ని నేనేం కూర్చోగలను, నువ్వే తిప్పంది. ఆయన ఓ పక్కకి తిప్పాడు. ఆవిడ్ని ఎటు తిప్పితే శంకరుడు తిరిగిపోయాడు. ఏదో అటు తిప్పారు, అటు తిరిగిపోయాడు, ఇటు తిప్పారు, ఇటు తిరిగిపోయారు. ఎటు తిప్పితే అటు తిరిగిపోయాడు శంకరుడు. ఆఖరికి శివుడు అన్నాడు, ఆవిడ్ని తిప్పకండ్రా నేను తిరిగిపోతున్నానన్నాడు. అప్పుడు ఆవిడ్ని వదిలేసి అదేమిటి ఈ విశేషం ఏమిటని అడిగారు. అడిగితే ఆవిడంది, మీరు శివుడికి ఎదురుగుండా కూర్చోవద్దన్నారు, అసలు శివుడు కానిది ఏదన్నా ఉంటే చెప్పండి, దాన్ని ఎదురుగుండా కూర్చోవడం మానేస్తానని. అది ఆవిడ భక్తి. శివుడు కానిది, శివుడు లేనిది లోకమునందు ఏం ఉండదు. సమస్తం శివమయం జగత్ అయినప్పుడు ఆయన లేని పదార్థం ఏముంటుంది? అంతటా వ్యాపించి ఉంటాడు.